హలో అందరికీ, హ్యాపీ సండే. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ సూప్. మా బాబుకైతే చాలా కోల్డ్, కాఫీ, ఫీవర్ 1 వీక్ నుండి మెడిసిన్ వాడుతున్నాను, సిరప్. అయినా కూడా అలాగే ఉంది. అది మొత్తం పోయి యాక్టివ్గా ఉండాలంటే నేను చేసేది ఎనర్జీ సూప్. అదే అండి, చికెన్ సూప్. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా ఈజీగా తినేయొచ్చు, తాగేయచ్చు. ఇది ఎలా చేసేద్దామంటే, ముందుగా ఒక కుక్కర్ వేసుకొని దాంట్లో కొంచెం క్యారెట్, చిన్న క్యాలీఫ్లవర్ ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో పసుపు, 2 వచ్చేసి లవంగాలు, 1 వచ్చేసి దాల్చిన చెక్క వేసుకొని కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ముందుగా మనం వాష్ చేసుకున్నాం ఒక 100-200 గ్రామ్స్ చికెన్. పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ అయితే వచ్చాయి. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అదే బగారా రైస్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక భగవాన్ పెట్టుకొని దాంట్లో కరివేపాకు, ఆనియన్, మసాలా, షాజీరా, క్యారెట్, టమాటో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు తగినంత, దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం చికెన్ సూప్ రెడీ అయింది. తీసేసి పీసెస్ సపరేట్ చేసి వీలైనంత చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో అయితే ఒక టమాటో, ఆనియన్, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క వేసుకొని చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ సూప్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం థిక్నెస్ కోసం కార్న్ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీంట్లో పోసుకోవాలి. సూప్ థిక్నెస్ కోసం ఇలా కలిపేసుకోవాలి. ఈలోపు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఆలోపు మన బగారా రైస్ అదండి, వెజిటేబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మనం లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకొని